తమిళనాడు టీవీకే పార్టీ విజయ్కి ఇంకా కొన్ని సీట్లు అయితే తక్కువ ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ కి. అంటే మిగతా సిపిఎం సివికే పార్టీల నుండి మద్దతు వచ్చే అవకాశం ఉందని కొంతమంది మాట్లాడుతారు. ఇంకొంతమంది అన్నా డిఎంకే పార్టీలు అవి రెండు పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేసి 2 years వాళ్ళు 2 years వీళ్ళు చేస్తా అంటున్నారు. ఏ విధంగా మారుతుంది తమిళనాడు రాజకీయం? ఇప్పుడు ఆయన ఇప్పుడు కడుపులో ఉన్నది పిల్లగాడ బయట పడక ముందుకు ఏ విధంగా మారుతుంది ఎట్లా చెప్తాము? ఇంకా 4 రోజులు అయితే తెలుస్తుంది. చేయొచ్చు, 2 సంవత్సరాలు ఆడు 2 సంవత్సరాలు ఈడు, ఇంకా సంవత్సరం ఉంచే పొత్తుల చుట్టం ఒక్క సచ్చిందని వదిలిపెడతారు ఇంకా సంవత్సరం, అంతే కదా. ఇక అలా విచిత్రం ఏముంది దాంట్లో? అంటే విజయ్ సీఎం అయ్యే అవకాశం లేదంటారా ఇక్కడ? నేను లేదని చెప్పలేను, ఉందని చెప్పలేను. ఇప్పుడు అందరితో పోలిస్తే గ్రేటే కదా, చాలా మంది పార్టీ పెట్టినతో పోలిస్తే చాలా గ్రేట్ ఇప్పుడు విజయ్ అన్న. మరి ఆ మాత్రం రావడం కూడా గ్రేటే కదా. మరి ఇప్పటి వరకు అయితే ఎవరు ఆ స్థానం వరకు కూడా వెళ్ళలేదు. ఆయన వెళ్ళిండంటే అట్లా గెలిచిన ఆయన సీఎం అయినట్టే. ఇక దాని గురించి పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. పరిపాలన ఏలుందా అంటే పాలు వచ్చి ఇల్లు కడుక్కున్నట్టే ఉంటది. ఇక పరిపాలన ఏముంది? ఇప్పుడు ఫస్ట్ టైం ఆయన సీఎం అయిండు. ఇప్పుడు ఆయన సీఎం అయ్యి ఆయన ఎంత ఖర్చు పెట్టుకుండో ఏందో అని చెప్పేసి అదొక సంవత్సరం పడుతుంది. ఇంకా మిగతా 4 సంవత్సరాలలో చూడాలి రాజవుడో రానోడు. అనుభవం ఉన్నోళ్ళు ఏం కట్టలు కడుతురు? నేను అదే చెప్తున్నా, అనుభవం ఉన్నోళ్ళు ఏం కట్టలు కడుతురు? అనుభవం లేనోడ నా ఏమో పడతా లేసమని చెప్తాడు, కానీ అనుభవం ఉన్నోళ్ళు ఏం కట్టలు కట్టి చూపెట్టిరు? లేని ఉన్నాయి మొత్తం తీసుకొచ్చి భారతదేశానికి అప్పులు చేస్తురు. దాంతో పోలిస్తే ఈయన గ్రేటే, చాలా గ్రేట్ గెలవడం. ప్రభుత్వం పైన స్టాలిన్ ప్రభుత్వం పైన బాగా ఆయనకంతా బాగా పరిపాలిస్తారంటారా? ఖచ్చితంగా చేస్తాడు. ఇప్పుడు ప్రజలు ఆయన నమ్మి ఓటేసిరు. విజయ్ గారికి వెళ్ళడానికి కారణం త్రిష గారి పాత్ర ఏమైనా ఉందంటారా? ఆమెది ఎందుకు ఉంటది? ఇప్పుడు ఆమెది ఎందుకు ఉంటది? ఏం అవసరానికి ఉంటది? ఆయనకు భార్య లేదా, పిల్లలు లేరా? దేనికి ఉంటది ఆమెది? ఇప్పుడు అట్లా డివర్స్ ఇస్తే ఇప్పుడు ఈమెదేనా తాళి కట్టిండా? ఈమెకేమన్నా తాళి కట్టిండా? ఈమె ఆయన కష్టపడ్డది పోయింది, ప్రచారం చేసింది పోయింది, పైసా ఖర్చు పెట్టిపోయింది, ఉత్త పేరు దీనికా? కొంతమంది ప్రజలు అంటారు త్రిష గారి పాత్ర ఎక్కువ ఉంటది. అనటోడు అంటేనే ఉంటాడు, నోరుకి రామ్ లేదు అంటేనే ఉంటారు. ఆమె చాలా, నేను సోషల్ మీడియాలో చూస్తున్నా, త్రిష కష్టపడ్డది అంటే ఏం కష్టపడ్డది? ఎండలో ప్రచారం చేసిందా? పైసలు ఖర్చు పెట్టిందా? ఏం చేసిందని 27 ఏళ్ళు 30 ఏళ్ళు సంవత్సరం చేసిన పిల్లకి విలువ లేదు, కానీ ఇప్పుడు ఆమెకేం విలువ ఉంది? ఆమె ఏం కష్టం చేసిందని? 2 సంవత్సరాల్లో విజయ్ గారు గెలిచినారు కదా, రాజకీయ మడుగులు లేకపోయినప్పుడు కూడా దానిపైన స్టాలిన్ ప్రభుత్వం వైఫల్యం అంటారా? ఏదైనా మనం అనుకోవచ్చు, మన ఇష్టం అది. మా అభిప్రాయం అయినా ఏదైనా ఆయన గెలిచిండు కరెక్టే, కానీ ఇలా త్రిషది ఉంది నషది ఉంది అంటే మాత్రం అది రాంగు. దేనికి ఉంటది ఆమెది? ఏం అవసరం అనుకుంది చెప్పామది? ఫైనల్ గా టీవీకే రేపు ఉదయం అయితే సిపిఎం సివికే పార్టీలు ఉన్నాయి, అది కమ్యూనిస్ట్ పార్టీ, వాటి నుండి మద్దతు ఇస్తామని చెప్పి రేపు ఉదయం ఇస్తామని చెప్పారు. అంటే అనుకూలంగా వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈయన గెలవడం అనేది చాలా గొప్ప. అది ఇప్పటి వరకు ఎవరు గెలవలే, వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, కానీ ఇప్పుడు గెలవడం అనేది గ్రేట్. ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఆయన చేసి చూపిస్తారు. 3 రోజుల నుంచి విజయ్ని కేంద్రం గాని గవర్నర్ గాని 3 చెరువులు నీళ్లు తాగితే 30 రూపాయలు పెట్టిస్తారు. ఈ రోజుకి ఇంకా ఫైనల్ కాలేదు. ఇందాకే ఫ్లాష్ న్యూస్ ఏమంటే గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పారనేసి. అన్ని ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం ఏముంది బీజేపీకి? మీకు రాజ్యాంగం తెలుసా? మెజారిటీ ఉంటేనే గవర్నరు అలౌ చేస్తారు ప్రమాణ స్వీకారానికి. విజయ్ జోసెఫ్ దళపతికి మెజారిటీ లేదు. గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు భిన్నంగా ఉంది. గతంలో తమిళనాడు నుండి చాలా మంది సీఎంలు అయ్యారు. ఎంజీఆర్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, స్టాలిన్ కావచ్చు, వాళ్ళందరికీ సంపూర్ణ మద్దతు ఉంది. దాదాపు 120 మంది ఎమ్మెల్యేలు కావాలి ఆయనకు మద్దతు. ఎవరు ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆయనకు వచ్చిన సీట్లు ఓన్లీ 108 సీట్లు వచ్చాయి. 2 చోట్ల గెలిచాడు ఆయన, పెరంబూరు అండ్ తిరుచిలో. సో తిరుచిలో రిజైన్ చేస్తారు. సో విజయ్ని గవర్నర్ గాని, ప్రధానమంత్రి గాని, రాష్ట్రపతి గాని, అక్కడున్న ప్రతిపక్షాలు కాదు ఎవరు ఇబ్బంది పెట్టలేదండి. ఆయనకి ఏంటంటే మెజారిటీ లేదు. మెజారిటీ సభ్యులు లేక తర్జన భర్జన అవుతున్నాడు ఆయన. స్టార్టింగ్ లో ఆయన ఏమన్నాడు, పార్టీ పెట్టిన కొత్తలో నేను సింగిల్ గా సింహంలాగా వెళ్తాను, నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అనుకుంటూ వెళ్ళాడు. కానీ ఈ రోజు ఏంటి, కాంగ్రెస్ ని బ్రతిమాలుకోవాల్సిన పరిస్థితి. లెఫ్ట్ పార్టీలకి ఒక 4 సీట్లు వచ్చాయి తమిళనాడులో, వాళ్ళని బతిమాలుకోవాల్సిన పరిస్థితి అలా వచ్చిందనమాట. సో వాళ్ళందరూ ఏంటంటే సపోర్ట్ చేయడం లేదు, అందుకే లేట్ అవుతుంది. కానీ ఇందులో గవర్నర్ రాజకీయం కానీ, రాష్ట్రపతి రాజకీయం కానీ,
లేకపోతే మోడీ గారు చేస్తున్న రాజకీయం కానీ ఏమీ లేదు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి. అక్కడ మెజారిటీ లేక ఆగిపోయినారు, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు బెంగాల్లో చూసుకోండి, ఆమె రాజీనామా చేయను అంది. ఈ రోజు ఏం చేశారు? బెంగాల్ గవర్నర్, వెస్ట్ బెంగాల్ గవర్నర్ మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కొన్ని ఆర్టికల్ని ఫాలో అయ్యి బర్తరఫ్ చేసేసారు. సో అక్కడ కూడా కొంచెం లేట్ అయ్యింది. అంతేగాని విజయ్కి ఎవరి శత్రువులు లేరు. అక్కడ ఆయనకి మెజారిటీ లేదు. 33% వస్తే సీఎం అయిపోతారా? గతంలో సీఎం జయలలిత అని చూసుకోండి, 91లో ఆమె సీఎం అయ్యారంటే ఆమెకు 61% వచ్చింది, 225 సీట్లు వచ్చాయి. ఇక్కడ మన ఎన్టీఆర్ని తీసుకోండి, 95లో ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయి? 265 సీట్లు వచ్చాయి. సో ఫుల్ మెజారిటీ ఉంటే ఎవరు ఆపరండి. ఓకే, ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితులు ఎలాగున్నాయి? మన ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, లేకపోతే అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా కానీ అలయన్స్లు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు ఒక్కరిని విశ్వసించడం లేదు. సో ఆయన మొదట అలయన్స్ తో వస్తే బాగుండేది. ముందే మోడీ గారు చెప్పారు విజయ్ గారికి, అమిత్ షా గారు కలిసి వెళ్దాము, బీజేపీ, టీవీకే పార్టీ, అలాగే అన్నాడీఎంకే ముగ్గురు వెళ్ళామంటే మాత్రం మిమ్మల్నే సీఎం చేస్తామని ఆయన చిలక చెప్పినట్టు చెప్పారు. లేదు నేను ఒంటరిగానే వెళ్తాను, సీఎం అవుతానని ఆయన ఎవరి మాట వినలేదు. ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు ఏం పరిస్థితి వచ్చింది? దానికి ఎలకెళ్ళి కుర్తులో పడినట్టు అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్ కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, వామపక్షాలు కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకో పార్టీ ఏదో విజయకాంత్ భార్య, ఆమె కాలు కూడా పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఈ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో అన్నట్టు నాకు ఉంది మరి మొత్తానికి. ఎందుకంటే ఇప్పుడు 120 మంది ఎమ్మెల్యేలు కావాలంటే కనీసం ఒక 140, 150 మందిని మనం సంపాదించుకోవాలి, గెలిపించుకోవాలి. అప్పుడు ఏంటంటే ఒక 10 మంది అలిగినా కానీ నాకు మినిస్టర్ ఇవ్వలేదని, లేకపోతే స్పీకర్ ఇవ్వలేదని, డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదని ఒక 10 మంది అలిగి బయటకు వచ్చేసినా కానీ ఇంకా బలంగానే ఉంటది. ఇప్పుడు బటాబటి మెజార్టీ ఆయన ఎన్ని రోజులు రన్ చేస్తాడనేది నాకైతే డౌట్ గా ఉంది. 5 సంవత్సరాలు అయితే నిలబడదంటారు ఇలాంటి? చాలా కష్టమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చాలా గవర్నమెంట్లు చూసాం, కర్ణాటకలో చూసాము, 3 ముక్కలు అయిపోయింది కదా కర్ణాటకలో కూడా. కుమారస్వామి ఎన్నాళ్ళు ఉన్నాడు సీఎం గా, తక్కువ మెజార్టీతో సీఎం అయ్యి. సో ఏ పార్టీ కన్నా ఫుల్ మెజార్టీ రావాలి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తీసుకోండి, 208 సీట్లు అంటే బంపర్ మెజార్టీ వచ్చింది. సో అలాంటి గవర్నమెంట్లు ఉంటాయి 5 ఏళ్ళు. సో ఇది కొంచెం కష్టమని నాకు అనిపిస్తుంది. ఆయన ఏంటంటే అందరితో కలిసిమెలిసి ఆయన ఎవరిని పట్టించుకోడంట. సింగిల్ గా ఉంటానంటే కుదరదు కదా. ఆంధ్రాలో కూడా గత 10 సంవత్సరాల నుంచి ఒక సింహం అలాగే తిరిగి 11కి సెట్ అయింది. ఒకసారి ఆ సింహం ఏమైనా కలిసి వస్తుందంటారా ఈ దెబ్బతో? లేదు, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఇంకో 15 సంవత్సరాలు అక్కడ కూటమే వస్తుంది, బీజేపీ, టీడీపీ, జనసేన. జగన్మోహన్ రెడ్డి అసలు రారు. ఎందుకంటే జనాలు కూడా అర్థం చేసుకున్నారు, సొంత చెల్లికి సొంత తల్లికి అన్యాయం చేసిన వ్యక్తి ఇంకా మరి ప్రజలకి ఏం న్యాయం చేస్తాడని అక్కడ ప్రజలు కూడా బాగా ఆలోచించి ఆయన మొత్తం 11 రెడీ చేస్తారు. మీ అందరికీ తెలుసు అక్కడ కష్టం రాదనుకుంటున్నా. అయినా ఆయన హామీలు కూడా ఏం నెరవేర్చలేదు కదండి. ఓపెన్ గా మాట్లాడుకుందాం, పార్టీలన్నీ పక్కన పెడదాం. ఆయన 2019లో చేసిన ప్రధానమైన హామీ ఏంటి? మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నాడు. ఆడపడుచులకు అన్యాయం చేయను, మద్యపాన్ని నిషేధం చేస్తాను. మద్యపాన్ని నిషేధం చేశాడా? 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాన్నాడు, ఇచ్చిండా? సన్నబియ్యం ఇస్తాన్నాడు, ఇచ్చిండా? 3 రాజధానులు కడతాన్నాడు, ఎక్కడైనా కనీసం ఒక ఇటుకని వేసిండా? కేంద్రం మెడలో ఉంచి నేను సీఎం అయితే ప్రతిపక్ష హోదా అంటున్నాడు, ప్రత్యేక హోదా తీసుకొస్తాడు, తీసుకొచ్చిండా? పోలవరం 2021 కల్లా నేను ఓపెన్ చేస్తాను, రన్ చేస్తాను, చేసిండా? ఆయన చాలా కార్యక్రమాలు చేయలేకపోవడం వల్లే ప్రజలు ఆయన ఓడించారు, చిత్తుగా ఓడించారు, 11 సీట్లకు తీసుకెళ్లారు.